ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? తప్పనిసరిగా. ఇప్పుడు మనకి గణపతి నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ గణపతి నవరాత్రుల్లో 5వ రోజు కూడా వచ్చేసింది కాబట్టి ఈ రోజున పరిహారంగా మనం తీసుకున్నట్లయితే వీలైనంత వరకు అందరూ కూడా గణపతికి సంబంధించిన అంటే ఇష్టదైవాన్ని ఎలాగో ప్రార్థన చేసుకుంటారు. దాంతోపాటుగా గణపతికి సంబంధించిన శ్లోకాలో గణపతికి సంబంధించిన పాటలో లేకపోతే ఏదైనా గణపతి చాలీసా ఇలాంటి వినడం, ఎందుకంటే ఇది చాలా శ్రేష్టమైంది. ఈ యొక్క గణపతికి సంబంధించిన సమయంలో చేయడం అనేది చాలా ముఖ్యంగా భావిస్తాం కాబట్టి అవి చేసుకుంటే కార్యక్రమాల్లో విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది సామూహికంగా చెప్తున్న ఫలితాలు కాబట్టి ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జాతకంతో కలుపుకొని ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తగిన పరిహారాలు పాటించుకోవడానికి బాగుంటుంది. కేవలం వారి ఒక్కరికే వర్తిస్తుంది మొత్తం యొక్క రిజల్ట్ అని అనుకోకుండా ఇది సామూహిక ఫలితం, వ్యక్తిగత జాతకం వేరు, రెండింటినీ కలిపి చూసుకుంటూ దానికి తగిన విధంగా పరిహారాలు పాటించుకుంటూ చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అందరికీ శుభ సూచకంగానే ఉంటుందని కూడా మనం గుర్తించవచ్చు.